జగపతి బాబు గారు ఏంటి, వాట్ ఈస్ ద ఆయన్ని ఫిక్సప్ చేయడానికి? సార్ అదే సార్ మొదటి పుస్తకం తంత్రం. ఆ తంత్రానికి ఒక గురువు ఉండాలి, దానికి ఒక యోధుడు ఉండాలి. దానికి మన జగపతి బాబు గారు అయితే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. బికాజ్ ఏం లేదు సార్, అంటే ఆయన శిష్యుడు మళ్ళీ మన మనోజ్ గారు లామా పాత్ర, ఆయన దగ్గర శిష్యుడు, ఆయన దగ్గర నేర్చుకొని ఆయన్ని కొంచెం ఆయన మోసం చేశాడని ఇతను ఫీల్ అయ్యి, ఆయన నేను మోసం చేయలేదని ఇతను అనుకొని, ఈ రెండింటి మధ్యలో ఆ పుస్తకం ఫస్ట్ బుక్ పోయి అక్కడ అంబిక సాక్రిఫైస్ జరిగి ఇట్లా అంతా ఒక లేయర్స్ అన్నీ ఉన్నాయి సార్. సంబడి హూ కెన్ రిప్రజెంట్ దట్ ఫస్ట్ బుక్ అట్ ద సేమ్ టైమ్ చిన్న స్టేచర్ ఉండాలి అని అనిపించింది. సో అందుకని జేబీ సార్ అడిగాను. సో ఈజ్ హ్యాపీగా చేశారు అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్ వర్కింగ్ విత్ జేబీ సార్. చాలా ఈజీ టు వర్క్ విత్, నీట్గా టైం అంటే టైంకి వచ్చేస్తారు ఆయన, షార్ట్ ఏంటో చేస్తారు హ్యాపీగా. అండ్ కొన్నిసార్లు నన్ను కరెక్ట్ చేస్తూ, ఇప్పుడు శ్రీయ గారు మన అంబిక సీక్వెన్స్లో నా ఎక్స్ప్రెషన్ ఇంకో రకంగా ఇస్తా, ఆ సాక్రిఫైస్కి నేను ఇంకా ఇవ్వాలి, ఇంకా చేద్దాము అని ఆయన చేసి కొన్నిసార్లు నన్ను కరెక్ట్ చేస్తూ, కొన్నిసార్లు ఆయనకైనా హ్యాపీగా సరెండర్ అయిపోయి, ఒక వెరీ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ సార్. సీనియర్ యాక్టర్స్తో ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్ టు వర్క్ విత్. అంటే కొన్ని పాత్రలు చూడగానే కొంచెం రొటీన్గా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని పోలీస్ క్యారెక్టర్ ఆయన పెట్టాలి, తాంత్రిక పాత్రలు అంటే ఈయన పెట్టాలి అని పేర్లు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అంటే వీళ్ళకి కనిపించగానే ఆడ పోలీస్ క్యారెక్టర్ అంటే కొన్ని పేర్లు చెప్పట్లే, కానీ వాళ్ళు ఫిక్స్ అయిపోయిన దాంట్లో కొంచెం ఫ్రెష్గా ఉంది. ఒక సినిమా ముందుకెళ్ళే దాంట్లో ఫ్రెష్నెస్ ఎక్కువ ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే. రొటీన్గా ఉంటే ఆ పోలీస్ వచ్చాడంటే ఆ క్యారెక్టర్ ఆ పోలీస్ వచ్చాడా అనే ఫీలింగ్ ఉండకుండా మీరు చెప్పిన డైరెక్టర్లు ఇద్దరిని వెరైటీగా నవ్వించారు. అలాగే జగబాబు ఇప్పుడు దాకా వెరైటీ చేశారు, కానీ ఈ తాంత్రిక్ క్యారెక్టర్ ఇట్లాంటివి చేయలేదు కదా. ఆయన కూడా చాలా సూట్ అయ్యారు, అసలు చాలా బాగా చేశారు సెటిల్గా. అది కుదిరినప్పుడే అన్ని కుదురుతాయి. అంతే సార్ కుదరాలి సార్ అన్నీ. సో అది అన్నీ కలిసి రావాలి.